నాయనా మీరు ఎంతో మంచి దేవుడు, చింతలను బాపేటువంటి వాడవు, సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడవు, విడుదల, సమాధానము, నెమ్మది మీ వద్ద కలదు. మీరు పాపమును క్షమించేటువంటి వాడవు, బంధకముల నుండి విడుదలిచ్చేటువంటి వాడవు. ప్రభువా, ఇంత మంచి దేవుడు అయిన మిమ్మును మేము కలిగి ఉండే కృప మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అన్న రీతిగా మీ యందు మాకున్న ప్రతి ధన్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మరొక పర్యాయం మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మా మధ్య బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ సందేశంలో నుండి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రెండు ప్రాముఖ్యమైనటువంటి పదాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రెండు పదాలు దే ఆర్ లైక్ పవర్ఫుల్ వెపన్స్, చాలా శక్తివంతమైనటువంటి సాధనాలుగా మన జీవితంలో పనిచేస్తాయి. ఈ రెండు పదాలు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి పదాలు. మన అనుదిన జీవితంలో మనం ఎవరితో అయితే సహవాసాన్ని కలిగి ఉన్నామో, అది కుటుంబం అయినా, బంధువులైనా, స్నేహితులైనా, మనతో పాటు పనిచేసేటువంటి కొలీగ్స్, పరివారంతోనైనా, అన్ని సమయాల్లో, సమాజంలో, గృహాల్లో ఈ రెండు పదాలు అనేటువంటివి సహజంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటో చెప్పగలరా? చాలా సింపుల్ వర్డ్స్ అన్నమాట. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ 2 words అనేటువంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటి అవి అంటే మీరే చెప్తారు. మనకి ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. మనం ఎవరి పట్ల అయినా ఏదైనా తప్పు చేస్తే ఏమని చెప్తాం? సారీ చెప్తాం. మీరే చెప్తారు కదా. ఈ 2 words అనేటువంటివి దేర్ ఆర్ సో పవర్ఫుల్ వెపన్స్. ఈ రెండు పదాలు కూడా చాలా శక్తివంతమైనటువంటి సాధనాలుగా, ఆయుధాలుగా మనం కలిగి ఉన్నాం. మనకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం, మన ద్వారా ఎవరైనా హర్ట్ అయితే, లేక మన ద్వారా మనం ఎవరి విషయంలో అయినా పొరపాట్లు చేస్తే వారితో సారీ చెప్పడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ రెండు పదాల్లో చాలా శక్తి అనేటువంటిది ఉంది. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఈ రెండు పదాలు అనేటువంటివి చాలా వరకు యూజ్ చేసేటువంటి వారుగా ఉంటారు. ఖచ్చితంగా తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకసారి నేను బండి వేసుకొని ఈ మెట్టు దగ్గర వస్తా ఉంటే మామూలుగా మనకి డివైడర్ ఎక్కడ ఉంటుందంటే చాలా దూరంలో ఉంటుంది. అక్కడ పోయి తిరిగి మళ్ళీ ఈ మెట్టు నుంచి రావాలి. అయితే షార్ట్ కట్గా ఇంకొకటి పెట్టారు. ఒకరోజు ఆ షార్ట్ కట్గా నేను టర్న్ తీసుకొని వస్తూ ఉంటే పోలీస్ వ్యాన్ నిలబడి ఉంది. మెట్రో పోలీస్ వ్యాన్ ఒకటి నిలబడి పోలీస్ ఆయన నన్ను ఆపాడు. ఆపినప్పుడు ఫస్ట్ నేను ఏం చేశాను అంటే బండి మీద కూర్చొని మాట్లాడే ఒకసారి అలా నిలబడ్డాడు. ఆయన అన్నాడు, ఇది రాంగ్ రూట్ కదా, ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. సార్ నేను వెళ్ళాలి అని చెప్పాను. ఇది సర్వీస్ రోడ్డు కాదు కదా, మరి ఎందుకు వచ్చావు అంటే సారీ సార్ అన్నా. సరే వెళ్ళిపో అన్నాడు.
చూడండి, ఆ ఒక్క చిన్న పదము వాడటం వల్ల ఆయన ఏమన్నాడంటే వెళ్ళిపో అన్నాడు. అంటే ఈ సారీ అనేటువంటి పదము ఇట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. వివిధ రకాల వితర్కాలకు ఒక మంచి సొల్యూషన్. ఇంట్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ 2 వర్డ్స్ లేక 2 లెటర్స్, 2 అక్షరాలు కలిగినటువంటి ఆ పదము కోపాన్ని చల్లార్చేటువంటిదిగా ఉంటుంది, సమాధానాన్ని సమకూర్చేటువంటిదిగా ఉంటుంది. ఇక థ్యాంక్స్ అనేటువంటి పదం కూడా ఎవ్రీ బిలీవర్ మస్ట్ లెర్న్ ద వర్డ్ అండ్ యూజ్ ద వర్డ్ థ్యాంక్ యూ. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఈ కృతజ్ఞత వచనం అనేటువంటిది నేర్చుకోవాలి. యాకోబు తన పత్రికలో అంటాడు, కృతజ్ఞత వచనమే మీ నోట రావాలి అంటాడు. ఒకవేళ కృతజ్ఞత లేకపోయినట్లయితే ఇట్ ఈస్ అ లైక్ ఆఫ్ సిన్, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సిన్. ఒకసారి దాని స్ట్రెంత్ మనం చూడాలి అంటే చూడండి, ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఈరోజు నేను 2 పదాలు అని చెప్పాను కదా, ఒకటి థ్యాంక్స్ అని, రెండవది సారీ అని చెప్పాను. ఈ 2 పదాల్లో ఒక్క పదాన్ని ఉదయకాలపు ఆరాధనలో, 2వ పదాన్ని సాయంత్రకాలపు ఆరాధనలో మనం ధ్యానం చేస్తాం. ఉదయకాలపు ఆరాధనలో థ్యాంక్స్ అనేటువంటి పదాన్ని, కృతజ్ఞత అనే పదాన్ని ధ్యానం చేస్తాం. సాయంత్రం సారీ అనేటువంటి పదాన్ని ధ్యానం చేస్తాం. ఈ 2 పదాలు కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాలను నేర్పిస్తాయి. సరే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏదైనా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అక్కడ ఒకసారి ఆగుతాం. ముందు చదువుకున్నటువంటి పదాలు చాలా హార్డ్ వర్డ్స్ అన్నమాట. తల్లిదండ్రులకు అవిధేయులు, దూషకులు, బింకములాడువారు, అహంకారులు, అవి జనరల్గా కొంచెం హార్డ్ వర్డ్సే కారణం. అయితే ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు, కృతజ్ఞత లేని వారిని కూడా ఆ పట్టికలో చేర్చడం అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం. క్లియర్. అంత్యదినముల్లో అపాయకరమైన కాలం వచ్చినాన్ని చూస్తా ఉన్నాము. మరి ఆ పట్టికలో కృతజ్ఞత లేని వారు అనేటువంటిది కూడా కనబడతాం. ఇదేంటి, కృతజ్ఞత లేకపోవడం అనేటువంటిది కూడా అపాయమైన, కృతజ్ఞత లేకపోవడం అనేటువంటిది కూడా పొరపాటైన, పాపమైన. పర్టికులర్గా పదాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం, కృతజ్ఞత లేనివాడు అని. కృతజ్ఞత లేనివాడు. చూడండి, కొద్దిమంది ఎలా ఉంటారు అంటే, ఇది నేను ఇందాక చెప్పాను, సారీ అనేటువంటిది, థ్యాంక్స్ అనేటువంటిది, ఈ 2 కూడా పరస్పర, అంటే మ్యూచువల్ రిలేషన్షిప్ అన్నమాట. మ్యూచువల్ రిలేషన్షిప్ అంటే పరస్పర సంబంధం. మనకై మనం ఒక్కరిమే సారీ అని చెప్పుకోం, మనకై మనం ఒక్కరిమే థ్యాంక్స్ అని చెప్పుకోం. మనం ఎవరికైనా చెప్తున్నామంటే అవతల ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని అర్థం. క్లియర్. కాబట్టి మనం జీవించే జీవిత కాలంలో ఎంతో మందిని మన అనుదిన జీవితంలో కలుస్తూ ఉంటాం. ఎంతో మంది ద్వారా మనం మేలు అనుభవిస్తూ ఉంటాం. ఎంతో మందికి మనం కూడా మేలు చేస్తూ ఉంటాం. మనం ఎవరి ద్వారా అయితే మేలు అనుభవిస్తూ ఉన్నామో వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం అనేటువంటిది, కృతజ్ఞత వచనం వారికి చెప్పడం, తెలియజేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. చాలా మంది మేలు పొందుతారు కానీ కృతజ్ఞత కలిగి ఉండరు.
దే ఫర్గెట్, వాళ్ళు మర్చిపోతారు పిల్లలు. కృతజ్ఞత లేకపోవడం అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వీక్నెస్, ఇది ఒక బలహీనత అన్న విషయాన్ని వాళ్ళు ఇక్కడ గమనించాలి. కొన్నిసార్లు కృతజ్ఞత భావన, కృతజ్ఞత బిహేవియర్, ప్రవర్తన, కృతజ్ఞత వైఖరి అనేటువంటిది లేకపోయినట్లయితే దానివల్ల కూడా ఎన్నో అపాయములు అనేటువంటివి వస్తాయి. అంత్యదినముల అపాయకరమైన కారణములు వచ్చినాయి. బైబిల్ మనం గమనించినప్పుడు ఒక సందర్భంలో దావీదు చాలా అవసరతలో ఉంటాడు. దావీదుతో పాటు అనుచరులు ఎంతో అవసరతలో ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడు అంటే సహాయం కొరకు నాబాలు దగ్గరికి మనుషుల్ని పంపిస్తాడు. చూడండి, సందర్భాన్ని మనం ఒకసారి గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. నాబాలు దావీదు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అసలు దావీదు పరిస్థితి అప్పుడు ఎలా ఉంది అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దావీదు. అటువంటి సమయంలో దావీదు ఏం చేశాడంటే నాబాలును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చదవండి. కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. చూడు, దావీదు ఎలా పంపిస్తున్నాడు మనుషుల్ని అంటే, అయ్యా మీరు వెళ్ళగానే ఇదిగో ఆయన ఈ విధంగా చెప్పండి. భాగ్యవంతుడు అంటే అర్థం ఏంటి? చాలా ధనం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ శుభాలు చెప్పండి, తర్వాత విషయం తెలియజేయండి అంటున్నాడు. చాలు ఇక్కడ. అంటే ఈ నాబాలుకు సంబంధించినటువంటి వాళ్ళు దావీదుకు దగ్గరగా ఉన్నప్పుడు దావీదు యొక్క బృందము దావీదు వారికి మేలు చేశారు, కీడు ఏం చేయలేదు. వారికి సహాయం చేశారు. దాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు వీళ్ళు వచ్చి నాబాలుకి. వాళ్ళు చెప్తారు మా ద్వారా ఎటువంటి మేలు పొందారో అని అంటున్నారు అన్నమాట. నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు యెష్షై కుమారుడు ఎవడు తమ యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల వచ్చి కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా నిలబడి వారికి ఇచ్చునా అని దావీదు దాసులతో చెప్పగా. ఈ స్టోరీ అంతా కూడా మీరు తర్వాత ఇంటికి చదువుకోండి. ఈ నాబాలు యొక్క రియాక్షన్ ఎలాగుంది అంటే దావీదు ద్వారా ఎన్నో మేలు పొందాడు, ఎంతో సహాయాన్ని అనుభవించాడు. అయితే దావీదు సహాయంలో ఉన్నప్పుడు దావీదు పట్ల కృతజ్ఞత లేనివాడిగా జీవించాడు. ఎప్పుడైతే ఈ విషయం దావీదుకు తెలిసిందో వెంటనే డేవిడ్ వాంటెడ్ టు కిల్ హిమ్. దావీదు అతన్ని చంపాలని ప్రయత్నం చేశాడు. ఈ భాగం అంతా మీరు చదువుకుంటే దాని గురించి మీకు అర్థం. తర్వాత అబీగయీలు వెళ్ళి ఏ విధంగా దావీదుతో సమాధాన పడిందో అన్న విషయాలు మనకు కనిపిస్తాయి. అక్కడ మెయిన్ పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే నాబాలు దావీదు పట్ల కృతజ్ఞత లేనటువంటి వాడిగా జీవించడం. చూడండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనం ఎంతో మంది ద్వారా మేలు పొందుతూ ఉంటాం, కానీ
వారు సహాయానికి వచ్చేసరికి సహాయం చేయలేనటువంటి వారంగా ఉందాం. ఈ నాబాలు దావీదు విషయంలో కృతజ్ఞత లేనటువంటి వాడుగా జీవించాడు. దాన్ని బట్టి ఎంతో విపత్తుకు గురయ్యాడు. తర్వాత భాగంలో మనం చదివినట్లయితే ఇంకా అనేక విషయాలు అక్కడ కనిపిస్తాయి. ఇంకా నాబాలు గురించి ఏమంటాడు, దుష్టుడైన నాబాలు అని కూడా అతనికి పేరు భార్య చెప్పడం మనం చూస్తాం. మీరు ఆ భాగం అంతా చదివినట్లయితే. కాబట్టి కృతజ్ఞత బుద్ధి లేక కృతజ్ఞత హృదయం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యము. ఇంకా కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు బైబిల్లో అక్కడక్కడ కనిపిస్తారు పిల్లలు. చూడు, ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం చదవండి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచి పోయింది. ఇక్కడ సౌలుని గురించి చదువుతా ఉన్నాం పిల్లలు. సౌలుకు దురాత్మ ఎప్పుడు పడితే అప్పుడు దావీదు సౌలు దగ్గరికి వచ్చి సితారా వాయిస్తూ ఉంటే దురాత్మ వెళ్ళిపోతూ వచ్చింది. అక్కడ ఏమని చదువుతున్నాము? పట్టినప్పుడు ఎలా అని చదువుతున్నాము. అంటే పట్టిన ప్రతిసారి కూడా దావీదు సౌలుకి ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తాడు. దురాత్మ నుండి సౌలు ఏమాత్రం తను తాను రక్షించుకోలేడు, తను తాను విడిపించుకోలేడు. అయితే దావీదు అభిషేకింపబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి వాడు. ఒక ప్రత్యేక విధానంలో దావీదు దేవుని ద్వారా వాడబడతా ఉన్నాడు. మరి సౌలు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. అటువంటి సమయంలో సైతం దావీదు తన ప్రాణాలను లెక్క చేయక సౌలును ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో నిలబడ్డాడు. తన ప్రాణాన్ని పణంగా తెచ్చి గొల్లియాతుతో యుద్ధం చేసి సౌలు తరపున విజయాన్ని దావీదు తీసుకొచ్చాడు. మరి ఎంత కృతజ్ఞత సౌలు దావీదు పట్ల కలిగి ఉండాలి? 18వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 18-11. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదునని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకోలేను. చూడండి, దావీదు ద్వారా ఎన్నో మేలులు సౌలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ సౌలు దావీదు పట్ల కృతజ్ఞత లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఏ విధంగానైనా సరే దావీదును హతమార్చాలి అని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు సౌలు. కృతజ్ఞత లేనటువంటి హృదయాన్ని ఇక్కడ సౌలులో మనము చూస్తా ఉన్నాం. ఇంకా మనం బైబిల్లో గమనించినప్పుడు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుతున్నాం. చాలా ఎవరి వ్యక్తి? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ప్రభు ద్వారా ప్రేమించబడ్డాడు, ప్రభు ద్వారా సంరక్షించబడ్డాడు, ప్రభు ద్వారా పోషించబడ్డాడు. ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభు ద్వారా విన్నాడు. ప్రభు అతనికి కూడా అధికారం ఇచ్చాడు, శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఎంచబడ్డాడు.
కానీ ఇస్కరియోతు యూద తను ప్రేమించినటువంటి ప్రభువును 30 వెండి నాణెములకు అప్పగించాడు. He also has known the gratitude of heart. యూదాలో కూడా కృతజ్ఞత లేనటువంటి హృదయాన్ని మనము చూస్తాము. వారు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రాణాపాయం గుండా వెళ్తూ ఉన్న సమయంలో ప్రభువు యూదాన్ని కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలను చూసినటువంటి వ్యక్తి. యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు. అంటే అర్థం ఏంటంటే ప్రభు వారిని అంతగా ప్రేమించాడు. అటువంటి ప్రేమకు ప్రతిఫలముగా కృతజ్ఞత హృదయం కలిగి ఉండాల్సినటువంటి యూద ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రభువునే అప్పగించేటువంటి వ్యక్తిగా మారాడు. అందుకే యూదాల గురించి ఏమని చూస్తాం, బైబిల్ ఏమని రాస్తారంటే ద్రోహి అనే పదం యూదాకి ఇవ్వబడింది. మీరు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ దాన్ని చూస్తాం. ద్రోహి యూదా, ట్రైటర్. కొన్నిసార్లు ఈ ద్రోహతనము కృతజ్ఞత హృదయం లేకపోవటం వల్ల లోపలికి వచ్చేస్తుంది. సహాయం చేసినటువంటి వారిని అప్పగించడం, సహాయం చేసినటువంటి వారిని చంపేయడం, సహాయం చేసినటువంటి వారికి కీడు చేయడం. భార్య భర్తల మధ్య కూడా కొన్నిసార్లు నమ్మక ద్రోహం అనేటువంటిది ఉంటుంది. పిల్లలు భార్య భర్తకు ద్రోహం చేసేటువంటిదిగా, భర్త భార్యకు ద్రోహం చేసేటువంటి వాడుగా. ఈ ద్రోహపు కార్యాలు ఎలాంటివి అంటే కృతజ్ఞత లేనటువంటివి. కృతజ్ఞత హృదయం లేనటువంటి వారి జీవితాల్లో ఈ కఠినత్వం అనేటువంటిది చోటు చేస్తుంది. ఇక్కడ ఇస్కరియోతు యూద ద్రోహిగా మారి తను ప్రేమించినటువంటి ప్రభు పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేదానికి బదులు కఠిన హృదయాన్ని కలిగి ప్రభువునే అమ్మేశాడు. కాబట్టి గ్రాటిట్యూడ్ heart is most important in our daily life towards people, towards God. కాబట్టి కృతజ్ఞత హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కృతజ్ఞత కలిగి జీవించడం, లోకంలో జీవించే కొద్ది కాలపు జీవితంలో కృతజ్ఞత కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు ఇక్కడ ఈ సంఘటన మనకు తెలుసు. 10 మంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు ప్రభువుకి ఎదురైతే వాళ్ళందరూ కూడా వేడుకున్నారు ప్రభువుని, యేసు ప్రభావము కరుణింపుము అని కేకలు వేశారు. 13వ వచనంలో దాన్ని చూస్తాం. ఈ 10 మంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు వెళుతూ ఉండగా మార్గం మధ్యలో అందరూ కూడా శుద్ధులైపోయారు. ఒక్కడు మాత్రము గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చి ఆయన పాదముల మీద సాగి. చూడండి, మిగతా 9 మంది సంగతి ఏంటి? ప్రభు అదే ప్రశ్న వేశాడు, అయ్యా నువ్వు ఒక్కడే వచ్చావు, ఆ 9 వాళ్ళు శుద్ధులు కాలేదా? వాళ్ళు మేలు పొందలేదా? వాళ్ళు స్వస్థతలు అవ్వలేదా? నువ్వు ఒక్కడే వచ్చావు, ఆ 9 మంది ఎక్కడ? ఈ క్వశ్చన్ ఎలా ఉంది అంటే వాళ్ళు మేలు పొందారు కదా, ఎక్కడ కృతజ్ఞత అన్నట్టుగా ఉంది.
ఈ ఒక్కడు మాత్రం దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాడు. మిగతా 9 మంది రాలేదు. వాళ్ళు కూడా శుద్ధులైపోయారు. అక్కడ మనం వాక్యం చదివితే వాళ్ళందరూ శుద్ధులైనట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ 9 మంది మాత్రం రాలేదు. దే హ్యావ్ నో ద గ్రాటిట్యూడ్ హార్ట్. వారికి కృతజ్ఞత హృదయం అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ ప్రభు ప్రశ్న వేస్తాం, ఆ 9 మంది ఎక్కడ? ఈ రీతిగా బైబిల్లో అనేక మంది కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తారు. కానీ మన జీవితంలో ఈ కృతజ్ఞత కలిగి జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి? ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి? ఈ ప్రశ్న చాలా ముఖ్యం ప్రియులారా. ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. Why? Because we are getting everything from our loving Savior. ప్రతిదీ మనము మన ప్రియమైనటువంటి రక్షకుని ద్వారా పొందుకుంటాం, దేవుని ద్వారా అనుభవిస్తాం. So we must be grateful to God in every part of our life because we are getting everything. 136వ కీర్తన మొదటి వచనం చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని యొక్క దయలో నుండి, దేవుని యొక్క కనికరంలో నుండి, దేవుని యొక్క కృపలో నుండి మనము అన్ని మేలుగా అనుభవిస్తా ఉన్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుము, అనగా ఆయన నామమున ఒప్పుకొనొచ్చు జీవ ఫలమును అర్పించు. దేవుడు చేసేటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించు. 103వ కీర్తన మొదటి వచనం 2వ వచనం చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా ఎన్ని ఉపకారాలు. దేవుడు ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి దేవుని స్తుతించడం. మీలో ఎంతమంది భోజనం చేసేటప్పుడు దేవుని స్తుతిస్తారు? అవునా? అందరూ. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఒకసారి మాకు అమెరికా నుంచి కొన్ని చాక్లెట్ తెచ్చిచ్చాను. నేను ఆ చాక్లెట్ని అలాగ చేతిలో పట్టుకొని చూస్తా ఉన్నాను. చూస్తూ దేవునితో అంటున్నాను, ప్రభువా, మరి ఈ చాక్లెట్ ఎక్కడో వేరే దేశంలో ఎవరో ద్వారా ఇది తయారు చేయబడింది. దాదాపు 7 సముద్రాలు దాటి దీన్ని మా దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు మా చేతిలో పెట్టాను. నిజంగా ప్రియులారా, మనం భోజనం చేసేటువంటి ఆహారం, అన్నం తింటాం కదా, ఆ అన్నం మనం తినేటువంటి సమయంలో ఆ రైస్ వెనక ఎంతమంది కష్టపడ్డారో, దాని ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో, అది మన చేతికి వచ్చింది అంటే నిజంగా మనం భూమి మీద సజీవంగా ఉన్నాము, మనకు ఆహారం కావాలి, అందుకని దేవుడు దాన్ని మనకు పంపించాడు. ఎక్కడో ఉన్న మనుషుల మన దగ్గరికి ఎన్నో ఇంగ్రీడియంట్స్ వేస్తేనే ఒక సాంబార్ కానీ ఒక కూర మనం చేసుకోగలుగుతాం. ప్రియులారా, ఆ కూరలో వాడినటువంటి పదార్థాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. కొన్ని ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, కొన్ని ఇంపోర్ట్ ఉంటాయి.
అవన్నీ దేవుడు మనకి ఇచ్చి చక్కగా భోజనం చేస్తా ఉన్నాం. నీరు, మనం తాగేటువంటి నీరు ఆకాశం ఆవిరై వర్షం కురిసి ఆ వర్షంలో నుంచి మంచి జలం మనకు వచ్చి దాన్ని మనం తాగేటువంటి వారిని. ఆక్సిజన్, మన ఒక రోజు ఒక పెద్ద హాస్పిటల్కి నేను వెళ్తే అక్కడ ఒక బోర్డు పెట్టున్నారు. ఆ బోర్డులో ఈ రూమ్కి ఇంత, ఆ రూమ్కి ఇంత, ఈ టెస్ట్కి ఇంత, ఈ స్కానింగ్కి ఇంత, ఈ ఎక్స్రేకి ఇంత అని చెప్పి రాస్తున్నారు. దాంట్లో ఆక్సిజన్ గురించి కూడా రాశారు. గంటకి 6,000 అని పెట్టారు. 6,000 per hour. అంటే ఒక గంట ఆక్సిజన్ వాడు ఇవ్వాలి అంటే 6,000 మనం పే చేయాలి. బట్ గాడ్ హ్యాస్ గివెన్ ద ఆక్సిజన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కరోనా వచ్చిన సమయంలో ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారు. వాళ్ళకి బ్రీతింగ్ రాలేదు. దేవుడు గాలిని ఉచితంగా ఇచ్చాడు. పైన గాలి ఉండదు. మనం ఆకాశంలో స్పేస్లోకి వెళ్ళామనుకున్న అక్కడ గాలి ఉండదు. భూమి మీద మాత్రమే గాలి ఉంటుంది. పైన ఆకాశంలో గాలి అనేది ఉండదు. అందుకే వ్యోమగాములు వెళితే అక్కడ ఉంటే అక్కడ అలాగే ఉండిపోతారు. వాళ్ళు ఆక్సిజన్ తీసుకెళ్తారు పైకి. గాలిని బట్టి, నీరుని బట్టి, ఆహారాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. వస్త్రాలను బట్టి దేవుని స్తుతించడం, ఇచ్చిన గృహాలను బట్టి, వసతులను బట్టి, సదుపాయాలను బట్టి, సౌకర్యాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించడం. ప్రియ, నీవు చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోవద్దు. తర్వాత నీకు ఇచ్చినటువంటి సహకారులు, ఫర్ ఎగ్జాంపుల్ భర్త అనుకోండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వారి కొరకు సాటి అయిన సహాయమును చేస్తాను. కాబట్టి ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన భర్తను బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, ఇచ్చిన రక్త సంబంధికులను బట్టి దేవుని స్తుతించడం. వస్తువులను బట్టి స్తుతించడం, మనుషులను బట్టి స్తుతించడం. ఇంకా కొంచెం మన స్పిరిచువల్గా వస్తే ఆయన ఇస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి. వాక్యం చాలా మందికి లేదు ప్రియారు. ఎందుకు అనేక మంది జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయి. రాజస్థాన్లో మనం విన్నాం కదా వార్త, వింటాం, బర్నింగ్ న్యూస్. అది ఒక 13 సంవత్సరాల పాప ఆటో ఎక్కితే ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఒక హోటల్కి అమ్మాయిని అమ్మేస్తే దాదాపు 32 మంది 4 రోజులు 4 హోటల్స్లో అమ్మాయిని ఆర్డర్ చేసి చివరికి అమ్మాయి చనిపోయింది. 13 సంవత్సరాల పాప ప్రియ. దాదాపు అందరూ పట్టుకున్నారు. 32 మంది. ఎంత అమానుషం, ఎంత భయంకరం. పబ్లిక్ వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అంటే మృగాలని పిలుస్తా ఉన్నారు, క్రూరులని పిలుస్తున్నారు. మా చేతికి అప్పగించండి అంటున్నారు. ఎంత అరాచకం, పైశాచికత్వం. వై? బికాస్ దే హ్యావ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వారికి దేవుని వాక్యం లేదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుచున్నారు. దే హ్యావ్ నో కస్టడీస్ బికాస్ ఫర్ లేక్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యం లేకపోవడం వల్ల మనుషులకి విచ్చలవిడితనం. ఎట పడితే అట జీవించడం, ఎట పడితే అట మాట్లాడడం, ఏదైతే అలా చేయటం, చట్టానికి వ్యతిరేకంగా జీవించడం. ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు చట్టానికి అనుకూలంగా ఉంటాడు. అసలు లా కమ్స్ ఫ్రమ్ ద లా ఆఫ్ గాడ్. మన ఒక ఆయన అడ్వకేట్ కలిసాడు నాకు. అడ్వకేట్ ఏమని చెప్పాడంటే, బ్రదర్, మాకు టీచింగ్ ఇచ్చేటువంటి టైంలో బైబిల్లో నుంచి తీసుకుని లా చెప్తారు అని చెప్పాడు. అడ్వకేట్ చెప్పినటువంటి మాటలేదు. బైబిల్లో నుంచి చట్టాన్ని తీసి మాకు టీచ్ చేస్తారు అని చెప్పాడు. బైబిల్ తన వాక్కును పంపి వారిని బాగు చేసేది. దేవుని వాక్యము మన నైతిక విలువలను కాపాడుతుంది. దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నిర్దోషంగా ఉంటుంది. 119:1 చదవండి కీర్తన. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి
నిర్దోషముగా నడుచుకున్న వారు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే ఎక్కడ దోషం అనేది ఉంటుంది. దేవుని వాక్యం మనలో నిర్దోషత్వాన్ని తీసుకొస్తుంది. నోవహు తన తరము వారిలో నీతిమంతుడును నిందారహితుడు, బ్లేమ్లెస్ లైఫ్. No one can point out the life of Noah. No one can blame Noah. నోవాహుని ఎవరు కూడా ఏలెత్తి చూపలేరు పిల్లలు. నోవాహుని ఎవరు కూడా నిందించలేరు. కనుక దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి ఆయన స్తుతించాలి. దేవుడు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, సంఘ సహవాసం చాలా మందికి లేదు. మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ ఈ రీతిగా బహిరంగంగా ప్రజలు దేవుని ఆరాధించారు. ఎక్కడో మూలలో, అడుగుల్లో, లోయల్లో, కొండల్లో అక్కడ పోయి దేవుని ఆరాధించారు. దే హ్యావ్ నో ద ఫ్రీడమ్, పబ్లిక్ ఫ్రీడమ్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించడానికి వారికి పబ్లిక్ స్వేచ్ఛ అనేటువంటిది లేదు. అది దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. సంఘాన్ని బట్టి ప్రభువుని ఆరాధించడం, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడిని ఆరాధించడం. ఎంతో మందికి టైం అనేటువంటిది, పాతాళంలో నీకు స్తుతి కలుగునా. పాతాళంలో ఎవరు దేవుడు స్తుతించలేరు. అక్కడ ఏమున్నాయి? అక్కడ ఏడుపులు, పళ్ళు కొరుకుట, బాధ, వేదన. There is no the pricing of God in Hades. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు స్తుతించడం. చూడండి, ఎంతో మంది హాస్పిటల్స్ మనం వెళ్ళినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి బాధ, ఆరోగ్యం లేకపోవడం వల్ల. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ మనం ఎవరిని స్తుతించాలి అంటే దేవుణ్ణి. హ్యావింగ్ ద గ్రాటిట్యూడ్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి జీవించడం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో స్తుతులు చెల్లించు. ప్రతి విషయంలో అంటే అన్ని విషయాల్లో ప్రియాలి. మనం సహజంగా ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అంటే ఏదైనా మేలు పొందినప్పుడు, ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థత ఇచ్చాడు, అప్పుడు దేవుడు స్తుతిస్తాం. కానీ అన్ని సమయంలో కూడా, అంటే కష్టాల్లో, శ్రమంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని స్తుతించడం ఎందుకు అంటే స్తుతి ఏం చేస్తుంది అంటే ఆ ఇరుకుల్లో నీకు నెమ్మదినిచ్చి అడ్డుగోడలను తొలగించేస్తుంది. ప్రియులారా, స్తుతిలో అటువంటి శక్తి అనేది దాగి ఉంది. స్తుతిలో అటువంటి శక్తి అనేది దాగి ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో ప్రాంతానికి వెళ్తారు. ఎరుకో ప్రాంతం ఎలాంటిది అంటే చాలా పటిష్టంగా కట్టబడినటువంటి సిటీ, అది పట్టణం. అది దానికి మెయిన్ వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు ప్రాకారపు గోడ. ఎవ్వరు కూడా ఆ ప్రాకారపు గోడను దాటి పట్టణంలో ప్రవేశించారు. అంత పకడ్బందీగా కట్టారు దాన్ని ఆ రోజుల్లో. ఇశ్రాయేలీయులు ఏమాత్రము ఆ ప్రాకారపు గోడను దాటి పట్టణంలో ప్రవేశించలేదు. పట్టణంలో ప్రవేశించకపోతే వారికి విజయం అనేటువంటిది లేదు. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా ఒకటి జరిగితే ఇంకొకటి జరగదు. కానీ ఆ మొదటిది జరిపించడానికి మన శక్తి చాలదు. We can't do for lack of less power. వాళ్ళు ఏం చేశారు అంటే అందరూ కలిసి దేవుడిని స్తుతించారు. యాజకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, బోరుగా ఓదుతా ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఆ ఎరుక గోడలు ఏమైపోయినాయి? కుప్పకూలిపోయినాయి.
వాళ్ళు ఏం చేయలే, వాళ్ళు పోయి ఆయుధాలు తీసుకొని ఆ గోడల మీదకి వెళ్ళడం కానీ గోడల్ని పడగొట్టలేరు. అసలు అటువంటి ఫౌండేషన్ అది. వాళ్ళు స్తుతిస్తూ ఉంటేనే గోడలు అంతా కూడా కుప్పకొలిపోయినాయి పిల్లలు. అప్పుడు వాళ్ళు పట్టణంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకు స్తుతించాలో, బట్ వి మస్ట్ ప్రైజ్ గాడ్. కానీ దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎందుకంటే వాక్యం అలా ఉంది, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం, కష్టాల్లో దేవుని స్తుతించడం, ఇది క్వైట్ ఆపోజిట్ గా మనకు కనిపిస్తుంది. ప్రభా ఈ వ్యాధిని బట్టి నీకు స్తోత్రం అంటే వినే వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఈ కష్టాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. అది ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ ప్రేయర్ చేయాలి. ప్రేయర్ తర్వాత దేవుడు ఇచ్చినట్టు స్తుతించాలి. ఫస్ట్ ప్రేయర్ చేయాలి పిల్లలు. ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు ఇచ్చేసినట్టు స్తుతించడం. ఈ ప్యాటర్న్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఒక చిన్న నమూనా మీకు చూపిస్తాను. లాజరు చనిపోయాడు, యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. జనాలంతా ఏడుస్తూ ఉన్నారు, మరియ ఏడుస్తూ ఉంది, మార్త ఏడుస్తూ ఉంది. ప్రభు అక్కడికి వెళ్ళి ఏమన్నాడు అంటే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలాంటిది అంటే చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. ఏమా 11:44 దాని పై వచనం చదవండి ఒకసారి. దానికి ముందు చదవండి. చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పినాను. 41 ఎన్నో వచ్చిన అది యేసు కన్నులు ఎత్తుంది కూడా చూడండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంటే అప్పటికి ప్రభు పిలవలేదు లాజర్ని. ఇంకా లాజరు బయటికి రాలేదు పిల్లరా. ఇంకా ప్రభు లాజర్ను పిలవలేదు, లాజరు బయటికి రాలేదు. కానీ కాన్ఫిడెన్షియల్ ప్రేయర్ అన్నమాట, విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన. అది ఏమన్నాడంటే, తండ్రి నీవు నా మనవి. అసలు ఎప్పుడు మనవి చేశాడు చెప్పండి? దానికి ముందు ఎక్కడైనా ప్రార్థన చేసినట్టుగా ఉందా అంటే కాన్ఫిడెన్షియల్ ప్రేయర్ పిల్లలు. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే కార్యం జరగలే ఇంకా. అసలు ఈ పదం ఎప్పుడు వాడాలి అంటే లాజరు బయటకు వచ్చేసిన తర్వాత, అప్పుడు ప్రభువా నా మనవి విన్నావు, ఇదిగో లాజరు బయటకు వచ్చాడు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. అది మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది. అసలు లాజరు బయటికి రాలేదు, లాజరుని పిలవలేదు. కానీ ప్రభు అంటున్నాడు, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. విశ్వాసం పిల్లలు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు స్తుతించడం. దేవుడు ప్రభువా మీరు నాకు ఇది ఇచ్చావు, మీకు పొందనాలు. మీరు నాకు స్వస్థత ఇచ్చావు, మీకు స్తోత్రాలు. నా భర్తను మార్చావు, మీకు స్తోత్రాలు. నా భార్యను మార్చావు, మీకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని సరిచేస్తావు, మీకు స్తోత్రాలు. లుకింగ్ ఫ్యూచర్ ఇన్ ప్రెసెంట్. భవిష్యత్తును ప్రస్తుతం చూడడం ప్రేయర్. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి. కాన్ఫిడెన్షియల్. 100వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించింది. పిల్లలు కేవలం నోటితో ప్రభావి స్తోత్రం చెప్పడం అనేది కాకుండా క్రియల్లో కూడా దాన్ని మనము కనపరిచే విధంగా ఉండాలి.
క్రియల్లో కనపరచడం అంటే ఏంటి అంటే, ఓల్డ్ టెస్టిమెంట్కి మనం వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి చరాస్తులు అంటే చాలా వరకు జీవులు అన్నమాట. వాటన్నింటిని బట్టి దేవుని స్తుతిస్తూ వాడు ఏం చేసేవాడు, కృతజ్ఞతార్పణలు దేవుని దగ్గరికి తీసుకొచ్చేవాడు. చాలాసార్లు మనం ఇక్కడ వెనకపడతాం, ఫెయిల్ అయిపోయేవాళ్ళం. దేవునికి కానుకలు అర్పించేటువంటి విషయంలో కృతజ్ఞతార్పణ. ప్రభా, నేను పనిచేశాను, నేను రోజుకు ఇదిగో నాకు 10,000 వచ్చింది, నీకు స్తోత్రం అని చెప్పడం కాదు, మంచిదే చెప్పాలి. ఆ 10,000లో ఒక 1,000 రూపాయలు దేవునికి దశభాగం అనేది ఎందుకు? ఇస్ గాడ్ పూర్? దేవుడు పేదవాడా? కాదు ప్రియులారా. ఈవెన్ దో వి డోంట్ గివ్ ద టైత్ టు గాడ్, దేవునికి ఒకవేళ మనం దశభాగం ఇవ్వకపోయినా ఏం కాదు, కానీ ఇవ్వమన్నట్టు వాక్యంలో, మీరు దీనిని చేసి నన్ను శోధించిన ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలంత విస్తారంగా దీనిలో కుమరించారు. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటున్నట్లు. చాలా మంది ఎందుకు దరిద్రతను, పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు? ఎందుకు వారి యొక్క కష్టార్జితం అనిరుపాలు అవుతా ఉంటుంది? దేవునికి ఇచ్చేది ఎవరు? దేవునికి ఇవ్వాల్సింది ఎవరు ప్రియులారా? కృతజ్ఞత కలిగి జీవించుటలో ఇది కూడా ఒక భాగం. ఆ 107వ కీర్తన 22వ వచనం చదవండి. 107:22. కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు. కృతజ్ఞతార్పణలు. కాబట్టి దీన్ని కూడా మనం నేర్చుకోవాలి. దేవుడి ద్వారా ఎన్నో మేలు అనుభవిస్తాము. కొన్ని దేవుడు నియమించుంటాడు. ఆ నియమాల్లో గొప్ప ఆశీర్వాదం అనేది తర్వాత యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాం. ప్రభువు మనల్ని రక్షించాడు. ఈ రక్షణకు మనం ఏమి ఇవ్వగలం? We can give nothing to the Lord who saved us. మనల్ని రక్షించినటువంటి ప్రభువుకి మనం ఏమి ఇవ్వలేము. 116వ కీర్తన 12-13 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిలో నేను ఆయనకి ఏమి? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ ప్రశ్న, దేవుడు నన్ను రక్షించాడు. నేను పాపిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. ఈ రక్షణకి నేను ఏమి ఇవ్వగలను? We have to think about our past, our present, our future. చూడండి, ప్రశ్నకి జవాబు అది. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఏంటి అసలు పాత్ర? అసలు రక్షణ పాత్ర అంటే ఏంటి? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాం. రక్షణ పాత్ర ఒక రకంగా ఇంకొక స్పిరిచువల్ టెర్మినాలజీ, ఆధ్యాత్మిక పదజాలంలో రక్షణ పాత్ర అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి జీవితం. దేవుడు మనం రక్షించాడు. We have to play the role of salvation among the people. ప్రజల మధ్య ఈ రక్షణ పాత్రను మనం చూపించేవారంగా. అంటే నువ్వు ఏ విధంగా రక్షింపబడ్డావో నీ సాక్ష్యాన్ని పంచుకోవడం. నువ్వు ఏ విధంగా రక్షింపబడ్డావో ఆ సువార్తను పంచుకోవడం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడం. ఇదిగో ఒకప్పుడు నా జీవితం ఇలాంటిదే. సమరయ స్త్రీ వెళ్ళింది కదా, సమరయ ప్రాంతానికి వెళ్ళి
నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడండి. ఈయన క్రీస్తు కాదు. నేను ఏమేమి చేశానో అవన్నీ నాతో చెప్పాడు ఈయన. ఆమె ఏమేమి చేసిందో అనేది ఆమెతో చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో అందరికీ తెలుసు ఆ గురించి. నేనేమేమి చేశానో నాతో చెప్పిన వాడిని చూడండి, ఈయన క్రీస్తు. ప్రజలు తండాలుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, గుంపులుగా. ఆ 4వ అధ్యాయం 39వ వచనం మనం గమనిస్తే, యోహాను సువార్త 4:39 ఒకసారి చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని ఏమిచ్చింది? సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయనతో విశ్వాసం వచ్చారు. సాక్ష్యాన్ని బట్టి సమరయులు అనేక మంది యేసు ప్రభువును నమ్ముకున్నారు. పిల్లలు, అందుకంటే మనం ప్రభువుని ఏ విధంగా స్తుతించగలము, సంతోషపడగలము. రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవడం, రక్షణ సువార్తను ప్రకటించడం. Every person who believes in Christ must proclaim the gospel of Christ to the pagan people. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి అన్యజనులతో ప్రభువుని గురించి పంచుకోవడం లేదు, సువార్త ప్రకటించడం. అదే కృతజ్ఞత. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ప్రజల పట్ల కృతజ్ఞత కలిగి చిన్న కొద్దిమందిని చూసాం మనం. నాబాలుని చూసాం, ఇశ్రాయేలు యోధాన్ని చూసాం, సౌలుని చూసాం. బైబిల్లో కొద్దిమంది ఆ కృతజ్ఞత హృదయాన్ని కలిగి జీవించిన వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండి అని చెప్పారు. కృతజ్ఞత హృదయము. ఆ రోజు ఆ రాహాబు సహాయం చేయకపోతే వాళ్ళిద్దరు చనిపోయేవాళ్ళు, వేగుని చూసేదానికి వచ్చిన వాళ్ళు. మనకి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు పిల్లలు. వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ పాస్ట్, అవర్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కొంచెం మంచి స్థాయిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ స్థాయిలోకి వెళ్ళేదానికి ఎవరెవరు మనకు సహాయం చేశారో వాళ్ళు మనకు గుర్తురారు. చెరసాలలో వేయబడ్డారు ఇద్దరు వ్యక్తులు, రాజుకు సంబంధించిన వాళ్ళు, ఫరో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. యోసేపు వారిద్దరితో ప్రవచనం చెప్పాడు. ఒక అతను మేలు పొందాడు. మేలు పొందినటువంటి వ్యక్తి ఎవరి ద్వారా అయితే మేలు పొందాడో ఆ వ్యక్తిని మర్చిపోయాడు. మనం ఒక స్థాయిలోకి వచ్చాము అంటే దాని వెనక ఎంతమంది ప్రయాసపడ్డారో, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగాము అంటే దాని వెనక ఎంతమంది సేవకులు ఉన్నారు, వారి ప్రార్థన ఉందో, వారి ప్రయాసం ఉందో. గతంలో మనకు సహాయపడినటువంటి వారిని ఎప్పుడు కూడా మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఎరికోలో చాలా హరియపులో ఉన్నారు, తొందరపాటులో ఉన్నారు. వాళ్ళు ఆ టైంలో ఆలోచించేదానికి అవకాశం లేదు. అంత హరిబరిగా ఉన్నప్పటికి కూడా యెహోషువ ఏమంటాడంటే, అదో ఆ రాహాబు దగ్గరికి వెళ్ళండి, ఆ ఇంటి వారిని మీరు ప్రమాణం చేశారు కదా, అది తీసుకురండి. కొన్నిసార్లు మన తొందరపాటు పనులు, నిర్విరామంగా మనం జీవించే జీవన విధానంలో గతాన్ని మర్చిపోతూ ఉంటాం. గతంలో సహాయపడినటువంటి వాళ్ళని మర్చిపోతూ ఉంటాం. నేను ఎప్పుడు కూడా గతంలో నాకు ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను.
వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా స్వార్థ ఇవ్వాలి అనుకుంటాను. ఒకవేళ ఆర్థికంగా కూడా ఏదైనా సహాయం చేయాలనిపిస్తే చేస్తాను. నేను ఫస్ట్ ఈ లోకంలో జన్మించినప్పుడు నర్సులు నా కోసం ప్రయాసపడుంటారు, డాక్టర్ నా కోసం ప్రయాసపడతారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను. నేను చదువుకునే దానికి ఉపాధ్యాయులు ఎంత ప్రయాసపడ్డారు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను. వీలైతే ఒకసారి చెప్తాను దాని గురించి. డ్రైవర్లు, బార్బర్స్, టైలర్స్, మన భౌతిక జీవితంలో మనకు అనేక విధాలుగా సహాయపడినటువంటి వాళ్ళు, వ్యవసాయకులు, వంట చేసేటువంటి వాళ్ళు, మెడికల్ పరంగా సహాయపడినటువంటి వాళ్ళు, కృతజ్ఞత కలిగి జీవించడం అనేటువంటిది చాలా గొప్ప లక్షణం. ఇంకొక వ్యక్తిని కూడా బైబిల్లో మనం చూస్తాం, అతని పేరు దావీదు. చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఒక చదవండమ్మా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? అసలు యోనాతాను చనిపోయాడు. పిల్లలు, యోనాతాను చనిపోయాడు. దావీదు మంచి స్థాయికి వచ్చేసి రాజు అయిపోయాడు. యోనాతాను దావీదుకు చాలా హెల్ప్ చేశాడు. సౌలు దావీదును చంపాలనుకున్న టైంలో యోనాతాను తప్పించాడు. యోనాతాను దావీదుకి ఎలా ఉండేవాడు అంటే ప్రాణ స్నేహితుడిలాగా ఉండేవాడు. అయితే యోనాతాను కూడా చనిపోయాడు. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? ఫస్ట్ చదవండి. యోనాతానును బట్టి, అంటే యోనాతాను ఎప్పుడో చనిపోయాడు ప్రియులారా, కానీ అప్పుడెప్పుడో చనిపోక ముందు చేసినటువంటి సహాయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు యోనాతానికి సహాయం చేయలేడు, ఎందుకంటే యోనాతాను చనిపోయాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు ప్రియులారా. అంటే ఎప్పుడో ఆయన సింహాసనానికి రాకముందు, యోనాతానుకు స్నేహితుడిగా ఉన్నటువంటి సమయంలో యోనాతాను చేసినటువంటి సహాయాన్ని ఇప్పుడు దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అతను చనిపోయాడు కదా, ఇంక వదిలనుకోవట్లేదు. అతనికి నేను హెల్ప్ చేయలేను, ఒకవేళ అతని కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో, అతని కుటుంబంలో ఇంకెవరైనా ఉంటే వాళ్ళకైనా సహాయం చేస్తాను అని అంటూ ఉంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మెఫీబోషెత్, కుంటివాడు, కాడు నడవలేడు, వాడు ఉన్నాడు అయ్యా అంటే వాడిని తీసుకురండి. 6-7 వచ్చిన చదవండి. చూడండి, నీ తండ్రి అయిన యోనాతాను. అసలు మెఫీబోషెత్ దావీదుకి ఏం ఫెలోషిప్ లేదు, ఏం చేసినటువంటి వాడు కాదు, కానీ తన తండ్రిని బట్టి దావీదు తనకి సహాయం చేస్తున్నాడు. చదవండి. ఇంకా మనం అవన్నీ చదివామంటే చాలా విషయాలు, ఎంత ఆదరించాడో, బలపరిచాడో, ధైర్యపరిచాడో, మళ్ళీ రెస్టోర్ చేశాడు, ఇవన్నీ అక్కడ మనము చూస్తాం. అంటే దావీదు తన జీవితంలో కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉన్నాడు. యెహోషువ తన జీవితంలో కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉన్నాడు. స్వస్థ చిత్తుడైనటువంటి 10 మంది కుష్టి వ్యాధుల్లో గలవాళ్ళలో ఒకడు కృతజ్ఞత హృదయాన్ని కలిగి, ఇటు దేవుని పట్ల అటు ప్రజల పట్ల
కృతజ్ఞత కలిగి జీవించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఒకవేళ మనం ఆర్థికంగా ఎవరికైనా సహాయం చేయలేకపోవచ్చు, కనీసం వాళ్ళ కోసం ప్రార్థన అయినా చేస్తే దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు పిల్లలు. కొన్నిసార్లు మనము మన శక్తికి మించి మనం హెల్ప్ చేయలేము, కానీ దేవుని శక్తికి మించింది ఏమీ లేదు కదా. కనుక వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించను అనే అపోస్తుల కార్యములు మనం చూస్తాం. తన తరములో ఇన్ హిస్ జనరేషన్ ఈ సర్వింగ్ ద పీపుల్. కాబట్టి ఈ రెండు పదాలు, ఒకటి థ్యాంక్స్ అనేది, రెండోది సారీ. సారీ అనేటువంటి పదం గురించి సాయంత్రపు సందేశంలో ధ్యానం చేద్దాం ప్రియ. ఈ సారీ అనేటువంటి పదం కూడా చాలా పవర్ఫుల్ వర్డ్. అది 2 అక్షరాలే, కానీ దాంట్లో చాలా శక్తి అనేది దాని. ఒక చిన్న బిడ్డ చెప్తాను మీకు. సామెతల గ్రంథంలో ఒక మాట దేవుడు మృదువైన మాట కోపమును. సాయంత్రం దేవుని చిత్తం అయితే సారీ అనేటువంటి ఆ పదం గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృతజ్ఞత లేని వారముగా మేము ఉండకుండానట్లు సహాయం చేయండి. మీ ద్వారా మేలు పొందుతున్నటువంటి మేము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే వారముగా, ప్రాక్టికల్గా మేము ఏదైతే క్రియాపూర్వకంగా చేయాలో వాటిని చేసేవారముగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభువా. అలాగనే మాకు మేలు చేసినటువంటి వారి పట్ల, వారి కుటుంబీకులైతేనేమి, బంధువులైతేనేమి, స్నేహితులైతేనేమి, పొరుగు వారైతేనేమి, సంఘస్థులైతేనేమి, సేవకులైతేనేమి ప్రభా, వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం కృప చేయండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కృతజ్ఞత హృదయంతో ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలో మాకు నేర్పించండి. అటువంటి విశ్వాసపు పరిమాణం బాగా అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. విశ్వాసపు నేత్రాలతో మీ సన్నిధిలో మీరు ఇచ్చేటువంటి వాటిని చూడగలిగినట్లుగా కృప చేయండి. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. కనుక మీపై ఆశ కలిగి జీవించుటకు, నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచమని, ఈ సందేశం మాకందరికీ దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుతూ ఉండగా ఆఫీస్ చేయబడతాయి.